శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం అఖండ 2కి తెలంగాణలో నో హైక్స్ అని చెప్పేసి ప్రభుత్వం ఒకటి రిలీజ్ చేసిందని చెప్తున్నారు. బట్ ఏపీలో టికెట్ రేట్ పెంచడానికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకని మేడం తెలంగాణలో అవకాశం ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని సినిమాలకు కూడా మనము హైక్స్ ఇవ్వటం చూసాము. ఎందుకు అఖండ 2కి ఇవ్వలేదంటారు? ఇప్పుడు ఈ గొడవ అంతా ఎక్కడ వస్తుందంటే పుష్ప 2 దగ్గర నుంచి మొదలైంది ఈ గోళ అంతా. అంతకుముందు లేదు. అంతకుముందు పెంచుకునేవాళ్ళు, దాని గురించి పెద్ద పట్టింపులు ఉండేవి కాదు, ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు. ఆ రోజు ఆ సినిమా హాల్లో ఆ గందరగోళం జరిగేసరికి పైగా పెంచడం కూడా 650 రూపాయలు 700 రూపాయలు మరీ హెవీగా పెట్టారు టికెట్. చాలా విమర్శలు పాలైంది ఆ విషయం. అయితే అప్పుడు సీఎం గారు ఏం చెప్పారంటే అసలు ఇంకా సినిమాలో రేట్లు పెంపుదల ఉండదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా ఇచ్చేశాడు. ఎవరు అడిగినా కుదరదు అని చెప్పేశాడు. అయితే ఆ తరువాత 1-2 సినిమాలకి సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ దగ్గర నుంచి కానీ లేకపోతే ఇంకేదో ఒక శాఖ నుంచి కానీ ఏదో ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్లో ఆ పాత జీవోని కంటిన్యూ చేస్తూ రేట్లు పెంచుకోవడానికి అనుమతించడం జరిగింది. అప్పుడు ఇమ్మీడియట్గా ప్రశ్నించారు. ఇక జీవో రిలీజ్ అయిపోయిన తర్వాత ఆపితే ఇదేదో వ్యక్తిగత కక్షలో అనుకుంటారు అని చెప్పి సీఎం కూడా దీని గురించి పెద్దగా పట్టించుకోలే. కానీ విమర్శలు పాలయ్యారు. అందరి మధ్యలో మీటింగ్ మధ్యలో చెప్పిన మనిషి కూడా మళ్ళీ టికెట్ రేట్లు పెంచుకొనిచ్చారు అనేది వచ్చింది. ఇంకా మరి ఆ రోజు డెసిషన్ తీసుకున్నారు కావచ్చు, ఎవరి సినిమాలైనా సరే ఇక మనం పెంచడానికి వీల్లేదు అని వాళ్ళు స్ట్రిక్ట్గా ఒక రూల్ పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఆంధ్రాలో అలాంటి రూల్ పెట్టుకొని ఉండరు. అందుకని అక్కడ పెంచారు, ఇక్కడ పెంచమని చెప్పారు, పెంచకుండానే ఉన్నారు. అసలు ఈ గోలంతా ఏంటంటే అదేమంటే ఏం చెప్తున్నారు సమాధానం? హై బడ్జెట్ సినిమాలు తీసాము మేము, 200 కోట్లు పెట్టి తీసాము, 300 కోట్లు పెట్టి తీసాము, అప్పట్లో 700 కోట్లు అయింది బాహుబలికి అన్నారు. అసలు నవ్వొచ్చేది ఎక్కడంటే మొన్న ఎవరో సినిమా ఆయన కూడా మాట్లాడాడు, 200 కోట్లు అంటున్నారు కదా, ఖర్చు పెట్టామంటున్నారు కదా, అసలు ఇటు ఇన్కమ్ ఇంతంత వసూలు చేసామని కూడా చెప్తున్నారు కదా, ఇన్కమ్ ట్యాక్స్లు ఎంత కట్టారు చెప్పండి అని అడుగుతున్నారు. ఈ హై బడ్జెట్ సినిమాలు, ఈ వసూళ్ళు, ఇదంతా ఒక పెద్ద గ్యాంబ్లింగ్. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ మధ్య ఇంకొక స్కామ్ కూడా బయటకు వచ్చింది, ఈ సందర్భంగా చెప్పుకోవాలి. కేరళలో ఈ రేటింగ్స్ ఉంటాయి కదా, టెలివిజన్ ఛానల్స్లో వచ్చే ప్రోగ్రామ్స్ రేటింగ్స్కు సంబంధించి 100 కోట్లు లంచం తీసుకున్నాడు ఒక అతను, దొరికిపోయాడు. ఎట్లా దొరికాడంటే అతను 100 కోట్లు తీసుకున్నట్లు అసలు ఆ ఛానల్కున్న సబ్స్క్రిప్షను 24 గంటలు ఆపకుండా నిద్రపోకుండా చూస్తే కూడా ఈ రేటింగ్ రాదంట. అంటే ఏదో పని చేసేప్పుడైనా కొంచెం చూసుకుని చేసుకోవాలి. అట్లా ఇదంతా బోగస్ గ్యాంబ్లింగ్. పాప సినిమా వాళ్ళు ఏడిసేస్తారేమో కానీ ఇదైతే వాస్తవం. 200 కోట్లు అంటున్నారు. ఇప్పుడు అందరూ మొత్తుకుంటున్నారు లబ్బున. అసలు ఈ కోట్లు ఎందుకు పెట్టేందుకు సినిమాలు తీస్తున్నారు? ఈ హీరోలకి రెమ్యూనరేషన్లు ఏంటి, ఈ గోల ఏంటి, ఈ గందరగోళం ఏంటి అని అడుగుతున్నారు. ఏదైనా ఒకప్పుడు 50 లక్షల తోటి సినిమా తీయగలిగే రోజుల దగ్గర నుంచి 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అలా 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 పెరుక్కుంటా ఒక 50 కోట్ల వరకు సినిమా అంటే అది ఒక సమంజసం. కానీ మీరు ఇలా బడ్జెట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయి టికెట్ రేట్లు పెంచి మొదటి వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో డబ్బులు మొత్తం స్క్వీజ్ చేయాలి అని అనుకోవటం మటుకు కరెక్ట్ కాదు. మీరెందుకు అసలు మీ సినిమా మీద మీకు ఎందుకు నమ్మకం లేదు? ఇంకో సినిమా వచ్చి డామినేట్ చేసేస్తా ఏంటో అనే భయంతో ముందే పీల్ చేయాలని చూస్తున్నారు. అసలు ఇదివరకు ఎందుకు లేదు ఇది? 200 రోజుల సినిమా అలా
200 రోజులు ఆడేది ఒక్కో సినిమా. ఒకటైతే 500 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయి. అసలు ఒక్క వారము 2 వారాల సినిమాలు ఆడితే పాపం అయిపోతుంది. ఎందుకు ఇట్లా ఈ ఈ సినిమా ఇండస్ట్రీ ఒక 4-5 పెద్ద నిర్మాతలు చేతుల్లో హై బడ్జెట్ సినిమాలు తీయడం ఒకటి. రెండోది థియేటర్లు ఓ 4 చేతులు, ఆ నలుగురు అని మాట్లాడుతున్నారు. ఆ నలుగురు ఉన్నమాట వాస్తవం. ఎవరికి వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో అంటారు చూడండి, అందరూ శ్రీ వైష్ణవులే, రొయ్యల గంపలో రొయ్యలు మాయమైనవి అన్నట్లు ఆ నలుగురిలో నేను లేనని ప్రతి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. స్టేట్మెంట్ ఇచ్చారంటే వాళ్ళు ఉన్నట్లు లెక్క అనమాట. మనం అది రాసి పెట్టుకోవచ్చు. అయితే వీళ్ళందరూ కలిసి చేస్తుంది ఏంటి, ఈ గూడు పుటానీలాగా ఇంకో సినిమా ఆడొద్దు, చిన్న సినిమాలు ఆడొద్దు, చిన్న సినిమాలు రావద్దు. అసలు ఈ హై బడ్జెట్ పిక్చర్స్ ఇప్పుడు ఈ ఖరీదైన పెళ్ళిళ్ళు లాగా పెళ్ళిళ్ళు చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలాగా బడ్జెట్ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఈ మధ్య. ఇప్పుడు కన్నడలో కావచ్చు, మలయాళీలో కావచ్చు, తమిళంలో కొంచెం బడ్జెట్ ఎక్కువే ఉంటాయి. కానీ ఆ 2 భాషల్లో తక్కువ బడ్జెట్తో మంచి సినిమాలు తీస్తారు. మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఎక్కువ సినిమాలు తీసామంటే ఎక్కువ మందికి పని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ఇండస్ట్రీలోకి పిచ్చితోటో పని లేకో ఇంకోటో ఇండస్ట్రీ మీద బతుకుదామని బోల్డ్ మంది వస్తారు. కళామ తల్లి అందరికీ అన్నం పెట్టే కళామ తల్లి, అంతేగాని ఒకళ్ళకి పచ్చడి మెతుకులు మొహాన పడేసి ఇంకొకళ్ళకి పంచపక్ష పర్వాణాలు పెట్టే మా కళామ తల్లి కాదు. మీరు చేస్తున్నారు ఇట్లా కళామ తల్లిని. అందుకని చెప్పి ఈ హై బడ్జెట్ సినిమాలు కాబట్టి టికెట్ రేట్లు పెంచుకుంటాము అనే తత్వం చాలా తప్పు. పైగా ఫస్టే ఏమైనా సరే బట్టలు చింపేసుకునైనా సరే క్యూలో తన్నులు తినైనా సరే అభిమాన హీరో సినిమా చూడాలి అనుకునే వాళ్ళు ఎవరుంటారు? అభిమానులే ఉంటారు. మీరు ఏం చేస్తున్నారు? అటెళ్ళి ఇటెళ్ళి అభిమానుల జేబులో చేతులు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, సినిమా నచ్చింది అంటే ఏమైనా సరే మొదటి రోజే చూడాలి అనే పిచ్చి ఉండదు. మంచి టాక్ వస్తే చూద్దాం. ఎందుకు 200-300 పెట్టి ఆమె పుష్ప అయితే మరీ పచ్చిపాపం 600 రూపాయలు టికెట్. కొన్ని టికెట్లు అయితే 2000 కూడా అమ్మారు. ప్రీమియర్ షోస్ ఈ ప్రీమియర్ షోస్ ఇవన్నీ కూడా తీసేయాలి. సాదా సీదాగా అందరి సినిమాలు ఒకటే. బాలకృష్ణ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. ఇప్పుడు అడితిరిగి ఏమవుతుందంటే ప్రభుత్వాల మీద చెడు పేరు వస్తుంది. అసలు మీరు అడగండి పెంచమని. ఇప్పుడు ఏమైపోయిందంటే సినిమా ఇండస్ట్రీకి రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం అయిపోయింది. అయిపోవటంతో ఎవరిని నొప్పించకూడదండి. జనాలు నొచ్చుకుంటే పర్లేదండి. ఇది కాకపోతే ఇంకేంటి? ఇప్పుడు రేపొద్దు నుంచి ఏం రాస్తారంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆయుధం అవుతుంది. సీఎం గారు వియ్యంకుడు, మినిస్టర్ గారు మామగారు, ఒక ఎంపీకి మామగారు, ఒక ఎంపీకి తమ్ముడు. కాబట్టి బాలకృష్ణ సినిమాకి ఇంత ఇలా ఇచ్చారు అనేది తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్టు? అసలు ఇట్లాంటి ఏమన్నా ఇట్లాంటి అశ్రిత పక్షపాతాలకి ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఒప్పుకునేవాళ్ళు కాదు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే, ఏదో ఒక రూపంలో, అల్లుళ్ళ రూపంలోనో, కూతుర్ల రూపంలోనో, కొడుకుల రూపంలోనో. మరి ఏం నేర్చుకున్నారు మీరు ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి? అందుకని దయచేసి పెద్ద సినిమాలు అని చిన్న నిర్మాతలు కడుపు కొట్టొద్దు. థియేటర్లన్నీ గంపగొత్తగా మీ దగ్గర పెట్టేసేసుకుని మొత్తం వేరే వాళ్ళకి చిన్న సినిమాలు ఆడటానికి లేకోకుండా చేయటం, ఇవన్నీ ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పట్టిన జాడ్యాలు. అవి ఒక్కొక్కటిగా వదులుచుకుంటే కానీ ఈ ఇండస్ట్రీ బాగుపడదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.